హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బీజేపీ పార్టీలో కనీ విని ఎరుగని రీతిలో అనుచిత వ్యాఖ్యలు ఇద్దరు వ్యక్తుల మధ్య నడుస్తున్నాయి. అయితే ఆ విషయాలేంటి ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. బీజేపీ పార్టీ అంటే సంస్కృతికి పెట్టింది పేరు. అలాంటి పార్టీలో నుంచి బండి సంజయ్ కుమార్ చాలా దిగజారిపోయి వ్యాఖ్యలు చేశారంటూ పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. అయితే వీరిద్దరి మధ్య అసలు జరిగిన గొడవ ఏంటో ఒకసారి మా ప్రేక్షకులకి తెలియజేస్తారా? మీరు అన్నట్టుగానే భారతీయ జనతా పార్టీ, దాని మూలాలైనటువంటి ఆర్ఎస్ఎస్, ఇతరతర సంస్థలన్నిటి కూడా సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు. నిజంగా కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి వచ్చిన వాళ్ళు కానీ డైరెక్ట్ బీజేపీ పార్టీ రాజకీయ పార్టీలో వచ్చిన వాళ్ళు కూడా మ్యాక్సిమం కొంచెం సంస్కృతి మీద సాంప్రదాయాల మీద వెలువిస్తుంటారు, మొరాలిటీ మీద, ఎథిక్స్ మీద ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుంటారు అని అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ, ఆ భారతీయ జనతా పార్టీ ప్రధాన నాయకులు ఇటు నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా కానీ, ఇతరతర రాష్ట్ర నాయకులు కానీ, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకుల పరిస్థితులు కూడా చూస్తే కూడా భారతీయ జనతా పార్టీ అంటే ఒకప్పుడుది ఇప్పుడు మంచి పార్టీ అనుకునే స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రోజు రోజుకు మాట్లాడుతున్న తీరు, వ్యవహారాలు, ఎథిక్స్ మర్చిపోయి ప్రజల సంక్షేమాన్ని, ప్రజల దృష్టిని కూడా మర్చిపోయి వాళ్ళ రాజకీయంగా వాళ్ళ ఎదగడం కోసం, వాళ్ళ ప్రాపగండం కోసమే మాట్లాడుతున్న తీరును చూస్తే నిజంగా కూడా భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు విలువల గురించి వెతకడం అనేది కొంచెం హాస్యాస్పదమయ్యేలా ఉంది. ఎందుకంటే గతంలో లేదు, ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి మరి అది ఇతర పార్టీల నుంచి పార్టీలోకి రావడం వల్ల జరిగిందా, ఇతర పార్టీ వ్యక్తుల లాంటి వల్ల జరిగిందా అంటే మరి బండి సంజయ్ మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తి. కానీ మన ఆయన భావజాలాలు చూసినా అగ్రెసివ్గానే ఉంటుంది, మాట తీరు చూసినా అగ్రెసివ్గానే ఉంటుంది, వ్యవహార శైలి కూడా అగ్రెసివ్గా వెళ్ళడం అనేది విచారకరమైన విషయం. ఎందుకంటే తల్లి అనేది గౌరవప్రదమైనటువంటి దేవ సమానుల అనేటువంటి వాళ్ళని రాజకీయంలో తీసుకొచ్చి వాళ్ళని విమర్శించడానికి, తన ఎదుటిగా ఉన్నటువంటి విద్యార్థిని విమర్శించడానికి తను డైరెక్ట్గా ఎదుర్కోలేకపోయాక, అంటే ఇక్కడ పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే కాన్స్టిట్యూషను బండి సంజయ్ ఎంపీ కాన్స్టిట్యూషన్లోకి వస్తుంది. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో ప్రచారం చేసుకుంటున్నారు, ఎవరి ఐడెంటిఫికేషన్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి, ఎవరి ప్రయారిటీని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు, ఎవరు రాజకీయ ఎజెండాని ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. తప్పులేదు, ప్రజాస్వామ్యంలో అందరూ ఆహ్వానించదగిన విషయమే. కానీ ఎదుటి వ్యక్తిని ఫలానా పార్టీ వాళ్ళు మా రాజ్యంలోకి, మా ఊరికి రాకూడదనో, మా ప్రాంతానికి రాకూడదన్న నైజాన్ని ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తుంటాం. అవును సార్. లేదు, ఒక సందర్భాన్ని ఓటు పోలరైజేషన్తో మలుచుకోవడాన్ని, అంటే ఏదైనా ఇష్యూ వచ్చినా, ఒక బర్త్డే వచ్చినా, ఒక వ్యక్తి గురించి వచ్చినా మతం వైపు లేదా కులం వైపు లేదా చివరికి ఓటు పోలరైజ్ చేసుకోవడానికి మాట్లాడుకోవడం అనేది ఈనాటి రాజకీయాల్లో కనపడుతుంది. సరే, యాదృచ్ఛికంగా అన్నాడో కావాలన్నాడో కానీ బండి సంజయ్ పొన్నం ప్రభు గారి తల్లిని ఉద్దేశించి అనుచిత వాక్యాలు చేస్తూ విమర్శించాడు. అది నిజంగా బండి సంజయ్ లాంటి ఎంపీ స్థాయి ఒక పార్టీ అధ్యక్షుడు, ఆర్ఎస్ఎస్ భావజాలం చూసిన వ్యక్తి, పైగా భారతీయ జనతా పార్టీ హిందూ ధర్మాన్ని, సంస్కృతిని అన్నిటికి కూడా రిప్రజెంటివ్గా నేను అని చెప్పుకునే వ్యక్తి దాని నుంచి ఆ మాటలు వినడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. అయితే అలా అనడం అనేది ఎదురుగా ఉన్నటువంటి స్వీకరించాల్సినటువంటి పొన్నం ప్రభాకర్ చాలా హర్ట్ అయ్యాడు. రాజకీయంలో లేదు మా అమ్మగారు నాతో, అంటే జనరల్గా రాజకీయ వారసత్వం నుంచి వచ్చిన ఆయన, వాళ్ళ అమ్మగారి నుంచి రాజకీయంలోకి వచ్చిన వారు కాదు. అలాంటప్పుడు రాజకీయానికి ఏ విధంగా సంబంధం లేదు, ఎప్పుడో ఎంతో వయస్సు వ్యత్యాసం కూడా ఉంటుంది. అలాంటిది మా అమ్మని రాజకీయాల్లో తీసుకొచ్చి విమర్శించడం అనేది నేను నీచానికి నిదర్శనం అంటూ కూడా తను విమర్శించాడు. రాజకీయంగా ఎదుర్కొనలేక ఎంపీగా ఉండి ఈ రాష్ట్రానికి కానీ, మా కాన్స్టిట్యూషన్కి కానీ, మా హుస్నాబాద్ కానీ చేసింది ఏం లేదంటే ఆయన విమర్శించడం మొదలుపెట్టాడు. తమ ఉనికిని చాటుకోవడం ప్రయత్నమే. కానీ అంటే పొన్నం ప్రభాకర్ గారుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేస్తున్నట్టు పన్నుల అవినీతి గురించనో లేదా ఎంపీగా తాను ఏం చేశాడో ఏం చేయలేకపోయాడో ప్రశ్నించాల్సింది పోయి ఏ స్త్రీనైనా కాదు, కుటుంబ వ్యక్తులను ఎవరిని అనకుంటానికి వీల్లేదు. జనరల్గా మన తెలంగాణ రాజకీయాల్లో ఇట్లాంటి కల్చర్ తక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కల్చర్లో మాత్రం కొంచెం ఎక్కువగా కనిపిస్తాయి, అగ్రెసివ్ మెథడ్స్ కనపడతాయి అక్కడ. దగ్గర దాని కట్టుకథలు అల్లడం కాదు, దాని వెనుక మార్ఫింగ్ ఫోటోలు చేయడం కానీ రకరకాలుగా ట్రోల్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ లేదు. కానీ ఇక్కడ స్టార్ట్ అవుతుందన్న భయం కూడా ఉంది. ఎందుకంటే ఈ విధంగా ఒకరినొకరు విమర్శించుకోవడం ఎప్పుడో, అంటే పొన్నం ప్రభాకర్ తల్లి గారికి రాజకీయాలకి ఏ విధంగా సంబంధం లేదు, ఆమెని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం అనేది అభ్యంతరకరమైన వ్యాఖ్యలు అవి.
అది బహుశా బండి సంజయ్ కూడా సంజాయిషి చెప్తున్నట్టు కూడా అర్థమవుతుంది, లేదా క్లారిటీ లేదు దాంట్లో. నేను ఆమెను అనలేదు, నాకు కూడా తల్లితో సమానం, నేను కావాలంటే ఆమెను పాదాలైన మొక్కుతానంటూ ఏదో చెప్పుకొచ్చాడు. కానీ అనడం అయితే ధర్మం కాదు, అన్నాడు. దాన్ని సర్దుబాటు చేసుకునే క్రమంలో ఏదో వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఏదైనా సరే భారతీయ జనతా పార్టీ నుంచి ఇలాంటి రాజకీయాలు కానీ ఇట్లాంటి వ్యాఖ్యలు వినడం అనేది చాలా విచారకరం. ఎందుకంటే ఎథిక్స్, ఒకనాడు ఉన్నటువంటి ఎథిక్స్ ఈ రోజులు లేవు, మొరాలిటీ లేవు. గెలుపు కోసం ఎంతకైనా ఏ మాటలైనా మాట్లాడాడు, కానీ ఒక ప్రభుత్వాన్ని కూల్చడం కానీ, ప్రభుత్వాన్ని మార్చడం కానీ, లేదా అబద్ధాలుగా మాట్లాడడం కానీ వాళ్ళే స్పష్టంగా పార్టీ అధ్యక్షులు కూడా తరచు కూడా చెప్పారు. అమిత్ షా గారు కూడా పార్టీ ప్రతినిధి కూడా చెప్పాడు, మీకు అబద్ధాలు కూడా ప్రచారం చేస్తుంది, తప్పే ఉందని కూడా ఆయన సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఎథిక్స్ సాంప్రదాయాలను ఉన్నటువంటి పార్టీకి తగినటువంటి విషయాలైతే కావు. మరి త్వరలో మార్పు కలగాలని, కారుగితే బాగుంటుందని. ఎందుకంటే అన్ని పార్టీలు, రాజకీయ పార్టీలు అన్నీ కూడా అట్లాంటి చెడు గుణాలు కలిగి ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ మంచి గుణాలు మాత్రమే కలిగి ఉంటే బాగుండేది. కానీ వాళ్ళు మాత్రం తన పంతాన్ని మార్చుకున్నట్టుగా కనపడుతుంది. ఇంతకన్నా ఇంకా దిగజారకుండా ఉండగలిగితే చాలా అదృష్టంగా భావించాలి. అంతకన్నా దిగజారితే భారతీయ జనతా పార్టీ కూడా సగటు రాజకీయ పార్టీగానే భావించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి.